ఒకప్పుడు అన్ని నెగిటివ్గా ఆలోచించుకొని నెగిటివ్ ఫలితాలు పొందిన ఏబు తర్వాత పాజిటివ్గా థింక్ చేయటం మొదలుపెట్టాడు. ఏమన్నా తెలుసా? శోధింపబడిన మీదట నేను సువర్ణముగా మారుతాను. శోధింపబడిన మీదట నేను సువర్ణమై మారెదను. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. దేవునికి మహిమ. పాడాలా? తెలుసుగా. ఏమండి? జలములలో బడినే ఒకప్పుడేమో శ్రమల జలాలు వచ్చి నన్ను కప్పుతాయేమో, వచ్చి కప్పినాయి. ఇప్పటికి అందులో ఉండి ఏమంటున్నాడు తెలుసా? జలములలో బడినే వెళ్ళిన అవి నా మీద పారవు. జలములలో బడినే వెళ్ళిన అవి నా మీద పారవు. అగ్నిలో నేను నడచినను జ్వాలలు నన్ను కాల్చజాలవు. అగ్నిలో నేను నడచినను జ్వాలలు నన్ను కాల్చజాలవు. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. దేవునికి మహిమ. ఇప్పుడు చెప్పండి, మళ్ళా అనుకూల ఫలితాలను గురించి విశ్వసించినప్పుడు ఏం జరిగింది? ఏబును యెహోవా రెండంతలుగా దీవించెను. ఇంకిప్పుడు డౌట్ పడతాడు. ఇంకా ఇప్పుడు భార్య వచ్చి ఏమండి తిన్నారా, ముఖం చిక్కిపోయింది అందనుకో, అమ్మో ఈ ప్రేమ నాకు పోయిద్దేమో అనుకోడు. ఇక చిక్కిపోలేదు వాళ్ళే కానీ ఏం మ్యాటర్ చెప్పంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకా మోసపోడు, ఇంకా అమ్మాయిలో పడాడు, ఇంకా అందులో కూర్చోడు, ఇంకా దేని మీద హత్తుకోడు. ఇక నిమిత్త మాత్రం అని గ్రహిస్తాడు. ఇదంతా అల్పమైనదని గ్రహిస్తాడు. ఇక అది రేపేంటన్న ఆలోచన కూడా. ఈ రెండు చరణాలు ఏబు జీవితానుభవాలు. మీకు గ్రహింపు కోసం చెప్తున్నా, ఈ రెండు చరణాలు ఏబు జీవితానుభవాలు. అన్నీ దూరమైనాయి. ఎందుకంటే రేపటిని గూర్చిన వ్యతిరేక తలంపు ఫలితమే అది. అందుకే వాడా. రేపటి తలపుతో నేడే కలతలు, కృంగుట ఎందుకు కలవరం అంద. అయిపోయింది. ఇక ఇప్పుడు ఎట్ట తయారవుతావు? మూడే 3 ముక్కలు. నంబర్ 1, నిరాశ వచ్చిందా నీకు? నిరాశకే నిరాశ పుట్టించాల మనం. దేవునికి స్తోత్రం కలుగును గాక. సైతాను గాడికి 3 మళ్ళా రుచి చూపించాడు ఏబు. మరి భక్తుడు సైతాన్ దెబ్బ తింటమే కాదు, మరి భక్తుడు దెబ్బ కూడా వాడికి తెలియాలిగా. తెలియాలా లేదా? శత్రువు చేత మనం తన్నులు తింటమే కాదు, మనం దేవుణ్ణి పట్టుకుంటే, దేవుని పాదాలు పట్టుకుంటే మన చేత వాడిని పచ్చడేటట్టు దాన్ని ఇస్తాడు ఆయన. పచ్చడి 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 అయ్యేటట్టు దాన్ని ఇస్తాడు మన దేవుడు. తన్నిచ్చాడు, మళ్ళీ ఏబు చేతే దాన్ని ఇచ్చాడు వాడిని. ఏబు భార్యలోకి వచ్చాడు. ఇటు పంతమైంది, ఏబుని దేవునికి ఎడం చేయాలి, ఏబు నోటితో దేవుడిని తిట్టించాలి. భార్య దగ్గరికి వచ్చి భార్యను శోధిస్తే ఏమొచ్చి అంటది? దేవుణ్ణి దూషించు సావు, దూషించు సావు, దూషించు సావు. రెండో మాట మాట్లాడట్లా. మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడవాకు సైతాన్ దానపు అని చెప్పి అంటే నేను మెన్షన్ చేసాలే సైతాన్ దానాన్ని. మరి సైతాన్ మాటలేగా అవన్నీ. దేవునికి స్తోత్రం.
హల్లెలూయా. మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడవాకు. ఇన్ని పొంది దేవుణ్ణి స్తుతించాము, ఒక కీడు అనుభవింపతగమా? ఇన్ని మేలులు పొందిన మనం ఒక శోధన తట్టుకోలేమా? ఒక కీడు అనుభవింపదగమా? పొర్రపాటును కూడా నా దేవుణ్ణి దూషించను. యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకుని యెహోవాకే స్తోత్రం కలుగును గాక. నా దేవుడు తలుచుకుంటే నేను కోల్పోయిన వాడిని తిరిగి నాకు ఇవ్వగలడు. ఇప్పుడు సైతానికి ఏమొచ్చింది? లాగి తనినట్టు కదా ఆన్సరు. తంతె కాలుతో ఎగిరి తంతె పళ్ళని రాలిపోయినట్టు కదా. ఇప్పుడు ఎవరు తన్నారు? ఎవరు తన్నారు? ఎవరిలో ఉన్న సైతాన్ని తన్నాడు? బా ఎగిరి తంతే పళ్ళు రాలిపోయినట్టు. ఎంత నిరాశ తెప్పిద్దామని ట్రై చేసిన అబ్బాయి నిరాశ పడ్డాడే. ఏం లేదు, నా దేవుని యందు నాకు ఆశ ఉంది. నిరాశకే నిరాశ తెప్పించాడు. స్తోత్రం. ఏమండి? భయానికే భయం పుట్టించాడు. అందరికీ భయపెట్టేవాడు సైతాన్ అయితే ఏబు దెబ్బకు వాడే కలవరపడ్డాడు. దేంద్రా ఎంత కష్టపడి ఇన్ని గెలవలేకపోతున్నాడని ఏబుని గురించి వాడు ఆలోచించాల్సి వచ్చింది. మొదటి మాట, నిరాశకు నిరాశ పుట్టించేటట్టు మనం తయారు కావాలి. అలా కావాలంటే దేవుని వైపు చూడాలి. నిరాశకి తావివ్వకూడదు, నిరాశలో కూరుకుపోకూడదు. విదుల్చుకొని లేచి నిరాశకే నిరాశ పుట్టించే విధంగా ధ్వజమెత్తాలి. ఒకటి. రెండవది, భయం పెట్టేవాడికి భయం కల్పించే విధంగా సవాలు విసరాలి. రేయ్, నన్ను కదిలిచ్చావు కదా, దెబ్బ కొట్టావు కదా, నా దెబ్బ ఏందో కూడా చూపిస్తాను నీకు. ఆగు, నా దెబ్బ ఏందో నీకు చూపించకపోతే అప్పుడు అడుగురా. ఇది నా బలాన్ని బట్టి చెప్పట్లా. నా దేవుడు ఉన్నాడు, నా దేవుడు నా చేయి పట్టుకొని ఉన్నాడు. నిన్ను తంతే పళ్ళు రాలిపోయే అనుభవం నీకు ఎదురైంది, నేను చూపిస్తా. నాకు అని నువ్వు వార్నింగ్ రిలీజ్ చేసినప్పుడు వాడికి కలవరం స్టార్ట్ అయింది. భయపెట్టే వాడికి భయం కలిగించే విధంగా నీ వాక్కు విడుదల కావాలి. అయిపోయింది. మొదటిది, నిరాశపరిచేవాడే నిరాశ గురి కావాలి. ఎందుకంటే నిన్ను ఎంత శోధించినా నిరాశపడట్లా. నేను ఎంత భయపెడదామన్న రిటర్ను నువ్వు వాడిని భయపెడుతున్నావు. నన్ను ఇంత కదిలిచ్చావు కాబట్టి నీకుంది. మూడవది, శోధకుడినే శోధించడానికి తయారు కావాలి. అట్లా చేశాడు. శోధకుడినే శోధించాడు. ఎట్లనన్నా ఏబు చేత తిట్టిద్దామని వాడు, పొరపాటును కూడా తిట్టనని ఏబు. ఇప్పుడు ఎవరెవరిని శోధిస్తారు? లోకం మొత్తాన్ని శోధించేవాడు శోధకుడు వీడైతే, అపవాదైతే ఏబు దగ్గరికి పోవాలంటే వీడు శోధించబడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి 3 గుర్తుపెట్టుకోండి. నేను ముగిస్తున్నా ఇక. మొట్టమొదటిది, నిరాశకు నిరాశ పుట్టాలా. అలాంటి ఉజ్జీవంతో మనం తిరిగి లేవాలా. భయాన్ని కలిగించేటువంటి వాడికే భయం గొల్పించే విధంగా మన వాక్కును విడుదల చేయాలి. శోధకుడినే శోధించాలి. శోధకుడు నన్ను శోధిస్తాడేమో అని భయపడటం కాదు. రే, శోధించడం నీకే కాదు, నాకు కూడా తెలుసు. నేను నిన్ను శోధిస్తా. నా దేవుని పాదాలు పట్టుకొని నీ పని చేస్తా. నీ శోధనలన్నీ కట్టిపెట్టురా. నా దేవుడు ఉన్నాడు రా, నాకు గెలుపు నాదే. కొద్దిగా అల్పకాలం నువ్వు కొంచెం విజయం పొందినట్టు, నన్ను గెలిచినట్టు ఆనందపడు. సునకానందం పొందు. నేను ఇస్తాగా నీకు రిటర్న్ గిఫ్ట్. నేను ఇస్తా, నా దేవుడి ద్వారా ఇస్తా. రెడీగుండు రే, రెడీగుండు. ఇది గలే. ఏ పరిస్థితుల్లో అయినా ఈరోజు ఎంత గందరగోళం, తారుమారు, గలివిలి పరిస్థితుల్లో ఉన్న మారతాయి. నన్ను బట్టు నిన్ను బట్టు చెప్పట్లా, నా దేవుని బట్టి ఈ మాట చెప్తున్నా. నా దేవుని బట్టి అవి మారతాయి.
అవి నీకు అనుకూలంగానే మారుతాయి, నీకు ఆశీర్వాదకరంగానే మారుతాయి, నీకు దీవెనకరంగానే మారుతాయి, నీకు రక్షణకరంగానే మారుతాయి, నీ కుటుంబానికి శుభప్రదంగా మారుతాయి, మారి తీరతాయి యేసు నామములో. హల్లెలూయా. ఒక్క మాట చెప్తా లాస్ట్. 2024లో చాలా మంది కన్ను మూస్తే 2025 కూడా నీకెందుకు ఇచ్చాడో తెలుసా? తన బలీయమైన కార్యాలను నువ్వు ఇంకా చూడాల్సినవి ఉన్నాయి, చూపించడానికే నిన్ను ఉంచాడు, చూపిస్తాడు. ఇన్నాళ్ళు చేసిన ప్రార్థనలు చాలా ఉన్నాయి, నువ్వు చేసిన ప్రార్థనలు, ఆ ప్రార్థనలకు జవాబులు ఇవ్వాలి కదా, మరి అవి నువ్వు చూడాలి కదా, నువ్వు అనుభవించాలి కదా. అందుకే మరో సంవత్సరం పొడిగించాడు. దీని వెనుకున్న ఆంతర్యం ఏంటో తెలుసా? చాలా కారణాలు ఉన్నాయి, అందులో ఒక కారణం ఈసారి ఎప్పుడన్నా చెబుతా, నిన్ను మళ్ళీ నూతన సంవత్సరంలోకి ఎందుకు నడిపించాడో చాలా కారణాలు ఉన్నాయి. అందులో ఒకటి, నీ ప్రార్థనలకు, ఇన్నాళ్ళ నీ ప్రార్థనలకు ఇది మొదలు జవాబులు చూపించడానికి నీకు ఒక ఇయర్ని పొడిగించాడు ఆయన. నాకు ఒక ఇయర్ని పొడిగించాడు, సంవత్సరాన్ని పొడిగించాడు. ఇదే నమ్మాలి. నిన్ను నన్ను పరిపూర్ణం చేయటానికి, సంపూర్ణ స్థితిలో నడిపించడానికి, మన ప్రార్థనలకు జవాబులు ఎలాగ ఇచ్చాడో మనకి చూపించడానికి మనల్ని బ్రతకనిచ్చాడు. నమ్ముదాం, దేవునికి మహిమ చెల్లించుదాం, దేవుని ప్రేమిద్దాం, దేవుని హత్తుకుందాం, దేవుని మీద ఆనుకుందాం, దేవుని మీద ఆధారపడదాం. నిరాశలో నుంచి బయటకు వద్దాం, భయం గుప్పెట్లోంచి బయటకు వద్దాం, కలవరంలోంచి బయటకు వద్దాం, సోదగుడికి రిటర్న్ గిఫ్ట్ ఇద్దాం, దేవుని కార్యాలు చేసి. హల్లెలూయా. ప్రార్థన చేయి. తండ్రి, నీవు నాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రం. మాట్లాడితే చెప్పు, నిజంగా దేవుడు నీతో మాట్లాడితే, నిజంగా దేవుడు నిన్ను దర్శిస్తే, నిజంగా దేవుడు నిన్ను హెచ్చరిస్తే, ప్రోత్సహిస్తే, ఆయన నీతో మాట్లాడితే దేవుని కృతజ్ఞతలు చెప్పు, దేవునికి స్తోత్రాలు చెప్పు, దేవునికి స్తుతులు చెప్పు. ఏ విషయాల్లో నిన్ను దర్శించాడో, ఏ విషయాలు నిన్ను ధైర్యపరిచాడో, ఏ విషయాల్లో నిన్ను ప్రోత్సహించాడో, ఏ విషయాల్లో నీతో మాట్లాడాడో దేవునికి స్తోత్రాలు చెప్పు. హల్లెలూయా. చెప్పాలి, స్తోత్రాలు చెప్పాలి, మాట్లాడాలి. నా తండ్రి, నీ చేతికి అప్పగిస్తున్నా నా బ్రతుకుని, నా సమస్యల్ని, నా వేదనలని, నేను ఎదుర్కొన్న గాయాలని నీ చేతికి అప్పగిస్తున్నా. నీవే న్యాయ తీర్పరివి. నేను నీ చేతికి అప్పగిస్తున్నా, నీ పాదాల దగ్గరే పెడుతున్నా. నా పరిస్థితులన్నీ, నేను ఎదుర్కొన్న శోధనలని, వేదనలన్నీ, బాధలన్నీ, ఇబ్బందులన్నీ ఇదిగో నీ కాళ్ళ దగ్గరికే తెస్తున్నా. నాకు నిబ్బరాన్ని కలిగించు, నా గాయములు కట్టు, నా గాయములు కట్టు. నేను తిప్పుకోవడానికి శక్తినివ్వు, బలం పొందడానికి శక్తినివ్వు, ఆదరించబడడానికి శక్తినివ్వు, తిరిగి నీ ఘనమైన కార్యాలకు పూనుకోవడానికి నాకు బలమివ్వు, ప్రేరణనివ్వు, అభిషేకమివ్వు, ఆత్మనివ్వు. వ్యతిరేక ఆలోచనల దరి చేరకుండా వాటిని గద్దించు. అవి నా దరి చేరకుండా వాటిని గద్దించు. రోగములను స్వస్థపరచువాడా, గాయములను కట్టువాడా, హృదయములను నిమ్మళపరచువాడా, నెమ్మదితో ఉండమని మమ్మల్ని ప్రేమించి మాట్లాడుతున్నవాడా, ఊరకయే నిలిచుండి నా కార్యమును చూడుడి అని సెలవిస్తున్నవాడా, నీకు స్తోత్రములు, 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 స్తోత్రములు. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లిస్తూ, కృతజ్ఞతా వందనాలు చెల్లిస్తూ యేసు ప్రశస్త నామములో మా ముందున్న ఘన కార్యమంతా కూడా విజయవంతంగా చేసి శత్రువును సిగ్గుపరిచేటట్టు మమ్మల్ని బలపరచమని యేసు నామములో ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ఎంతమంది హ్యాపీగా ఉన్నారు? నిరాశలో ఉన్నారా? బయటకు వచ్చారా? దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ఫైనల్గా ఏం చెప్తున్నాడు? కలవరంలో ఉండొద్దు, నెమ్మదిగా ఉండు. నీ ప్రాణాన్ని చెప్పు, నీ హృదయానికి చెప్పు, నా మీద ఆనుకోమని చెప్పు అని ఆయన. ఎందుకంటే నువ్వు కలవరంలో ఉండి, నువ్వు ఆవేదనలో ఉండి, నువ్వు నెమ్మది లేకుండా ఉంటే ఆయన ప్రశాంతంగా ఉండడు. ఇప్పుడు అది వచ్చిన గొడవ. లేకపోతే నువ్వు వేడిస్తే ఆయనకే. ఇప్పుడు నువ్వు వేడిస్తే నాకేమ్మా, నువ్వు వేడిస్తే నీ పక్కన ఉన్న ఆమెకే. అవునా? పక్కన వాళ్ళ ముఖాలు చూడండి, ఒకళ్ళ ముఖాలు ఒకళ్ళు చూసుకోండి. పెళ్లి చూపులు కదా, ఆడవాళ్ళ ముఖాలు ఆడవాళ్ళు చుట్టానికి చూడండి. చూడు, పక్కన వాళ్ళ ముఖం చూడు.
నువ్వు ఇప్పటిదాకా ఏడుచి ఉండొచ్చు, నీ పక్కన ఆయన నవ్వుతున్నాడు. ఇప్పుడు నువ్వు ఏడిస్తే నీ పక్కన వాళ్ళకి ఏమమ్మా? నువ్వు ఏడిస్తే నీ పక్కన వాళ్ళకి ఏమయ్యా? కానీ నువ్వు ఏడిస్తే నీకు నీ పక్కన వాళ్ళకి లేదా నీ వాళ్ళకి ఏమన్నా అనిపించకపోవచ్చు, కానీ నువ్వు ఏడిస్తే ఆయన బాధపడతాడు. అది వచ్చిన గొడవ. నువ్వు ఏడిస్తే ఆయన చూస్తా ఊరుకోలేడు, నువ్వు కన్నీరు గారిస్తే ఆయన ఓర్చుకోలేడు. ఎందుకంటే ఆయనకి నీకున్న అనుబంధం అలాంటిది. అది నువ్వు భయం గుప్పెట్లో, కలవరంలో, ఆ ఆవేదనలో నువ్వు అలాగ బతికి ఏడుస్తూ ఉంటే ఆయన చూస్తా హ్యాపీగా ఉండే దేవుడు కాదు. అందుకే ఇన్నిసార్లు ఇన్ని రకాలుగా నీకు చెప్పి ధైర్యపరుస్తున్నాడు. నువ్వు అంటావు మళ్ళీ ఇంకొకటి నిరాశ, ప్రభు మరి ఏది నీ కార్యం ఏదని నువ్వు అడుగుతావు. ఆయన అంటాడు, నా సమయం రావాలి కదా, నాకు కొంచెం టైం ఇవ్వు, నా సమయం రావాలి కదా, అప్పుడు మెరుపు మెరిసినట్టు నా కార్యం నీకు చూపిస్తాను. కొంచెం జస్ట్ టైం నాకు టైం. మెకానిక్ దగ్గరికి బండి తీసుకెళ్తే వాడు వెంటనే చేయబెట్టి బాధ అంటాడా? మొత్తం చూస్తాడు, దేని చేయాలో. సార్ వారం రోజులు పట్టిద్ది అంటాడు. అప్పచెప్పి రావటమే. 3 రోజులు పట్టిద్ది అంటాడు. అప్పచెప్పి రావటమే. సార్ 2 రోజులు పట్టింది సార్, 2 రోజులు మొత్తం క్లీన్ చేసి ఇస్తానంటాడు. కొద్దిగా టైం ఇవ్వాలిగా. భలే పని, నేను వెంటనే ఇస్తామని వచ్చానే. వెంటనే అంటే అంటాడు, వెంటనే అంటే గంటలో అంటాడు. ఏం సార్ గంటలో అన్ని రిపేర్లు పెట్టుకొని కనీసం 3 రోజులు పైన పట్టింది సార్, చచ్చినట్టు ఇచ్చి రావాలి. మెకానిక్ రిపేర్ చేయడానికి కొంచెం టైం ఇవ్వాలి కదా. అట్లాగే దేవుడు చేయాల్సిన రిపేర్లు కొన్ని ఉంటాయి. ఆయన రిపేర్లు చేసిందా కొంచెం టైం ఇవ్వాలి కదా దేవుడికి. ఆయన కార్యాలు జరిగిందా కొంచెం టైం ఇవ్వాలి కదా. దడపడితే అట్ట తపన ఉంటుంది. ఆ తపన తీయటానికి ఒక టైం ఉంటుంది. ఎంతమందికి అర్థమైంది? ఇక చాలు. కాబట్టి అప్పటిదాకా కొంచెం నిదానించు, వెయిట్ చేయి, నిమ్మలపడు, నన్ను నమ్ము, ప్రశాంతంగా ఉండండి. ధైర్యం తెచ్చుకుందాం, దేవుని కోసం నిలబడదాం. ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే కూటమి అయిన తర్వాత అటు మీటింగ్ గ్రౌండ్లోకి వెళ్ళి ఏదైనా చూసే పరిచర్య చేసేది ఉంటే చూపు చూడండి. లేదులే మాకు పనులు ఉన్నాయంటే సర్దుకొని చేయగలిగింది ఏం లేదు. లేదన్నా మా టైం పోనీయకూడదు, మేము దేవుని పనిలో బిజీ అవుతాం, మేము దేవుని పని చేసి వెళ్తామంటే పోయేటప్పుడు హెల్మెట్లు పెట్టుకుని జాగ్రత్తగా పోండి, వచ్చేటప్పుడు జాగ్రత్తగా రండి. ఓకేనా? చేతిలో నూనె తెచ్చిన వాళ్ళు, ప్రభా బిడ్డల విశ్వాసంతో తెచ్చిన ఆ నూనె నీ శక్తితో నింపు. రోగులైన వారికి అది వినియోగించి ప్రార్థించడం ద్వారా స్వస్థత చేకూర్చు. అయోగ్య దాసుడును అల్పుడును నీ రక్తాన్ని ఆశ్రయిస్తున్నాను, నన్ను క్షమించి ఈ రక్తంతో కడిగి నన్ను కరుణించి నా ప్రార్థన గైకొని ఆ బిడ్డలు అది వినియోగించి ప్రార్థిస్తుండగా అద్భుతాలు చెయ్యి, ఆశ్చర్యాలు చెయ్యి. ఇక్కడున్న వాళ్ళలో ఎవరు ఏ సమస్య, రోగం, బాధ, ఇరుగు, ఇబ్బంది, కలత, కన్నీళ్లలో ఉన్నారో అవన్నీ కూడా నజరేయుడ యేసు నామములో కొట్టివేయబడునుగాక. స్వస్థత కలుగునుగాక, స్వస్థత కలుగునుగాక, స్వస్థత కలుగునుగాక, విడుదల కలుగునుగాక, ఆరోగ్యము కలుగునుగాక, నెమ్మది కలుగునుగాక, భయము తొలగునుగాక, విశ్వాసమును బట్టి ధైర్యము కలుగునుగాక. కనికరించి మా బిడ్డలను ఆదరించి ప్రతి అప్పుల బాధ నుంచి, ఆర్థిక ఇబ్బందుల నుంచి, గర్భఫల విషయంలో ఉన్న ప్రభా కలతల నుంచి, సంతాన లేమి నుంచి ప్రతి సమస్యను పరిష్కరించి అద్భుతాలు జరిగించండి మీ బిడ్డల జీవితాల్లో. జరిగిస్తున్నందుకు మీకు వందనాలు. జరిగిస్తున్నారని మేము నమ్మి నిన్ను స్తుతిస్తున్నాం ప్రభా. స్తోత్రము స్తోత్రము స్తోత్రము. జరిగించినందుకు కలవరాలు తొలగించినందుకు, సమాధానం ఇచ్చినందుకు, సమస్యను పరిష్కరించినందుకు, ఆదరించినందుకు, అద్భుతాలు చేస్తున్నందుకు, కృప చూపుతున్నందుకు నీకు స్తోత్రం 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 స్తోత్రం. సైతానుగాడికి మా చేత రిటర్న్ గిఫ్ట్ తీవ్రంగా ఇప్పిస్తున్నందుకు, మమ్మల్ని శోధించినందుకు గాను, మమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు గాను వాడికి రిటర్న్ గిఫ్ట్ మా ద్వారా తీవ్రంగా ఇప్పిస్తున్నందుకు నీకు స్తోత్రం 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 స్తోత్రం. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. చిన్నలు, పెద్దలు, వృద్ధులు, స్త్రీలు, పురుషులు, యవనులు, పసిబిడ్డలతో సహా దీవించమని యేసు నామములో అప్పుల బాధలు కొట్టివేయబడాలి. ఆమేన్. విడుదల 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 ప్రకటిస్తున్నాం. యేసు నామములో పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్.
మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడు మనందరి ప్రాణ ప్రియుడైన యేసయ్య శాశ్వత నిత్య కృప, పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య సహవాసం సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘమంతటికి సదా తోడే మనందరం నిత్యత్వంలో చేరు పర్యంతం మనల్ని నడిపించును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవ సంస్తుతి చెయ్యవే మనసా, శ్రీమంతుడగు యెహోవ సంస్తుతి చెయ్యవే మనసా. దేవ సంస్తుతి చెయ్యవే మనసా, శ్రీమంతుడగు యెహోవ సంస్తుతి చెయ్యవే మనసా. దేవ సంస్తుతి చేయుమానా జీవమా యెహోవా దేవుని, దేవ సంస్తుతి చేయుమానా జీవమా యెహోవా దేవుని, పావన నామమును తింపుమా. నాయంతరంగము లోవసించును సమస్తమా. దేవ సంస్తుతి చెయ్యవే మనసా, శ్రీమంతుడగు యెహోవ సంస్తుతి చెయ్యవే మనసా. ఆయన చేసిన మేలును తలపోసుకుంటూ మనసారా హృదయమంతటితో ప్రభుని స్తుతించుదాం. జీవమా యెహోవా నీకు చేసిన మేలను మరువాకు, జీవమా యెహోవా నీకు చేసిన మేలను మరువాకు. నీదు పాత కంబులన్నిటినీ మన్నించి జబ్బు లేవియున్ లేకుండ చేయును. ఆ కారణము చే దేవ సంస్తుతి చెయ్యవే మనసా, శ్రీమంతుడగు యెహోవ సంస్తుతి చెయ్యవే మనసా. స్తోత్రం. యవనంబు పక్షిరాజు యవనంబు వలెనే క్రొత్త యవనంపై వెలయునట్లుగా మేలిచ్చి నీదు భావమును సంతుష్టి పరచునుగా. యౌవనంబు పక్షిరాజు యౌవనంబు వలెనే క్రొత్త, యౌవనంబు పక్షిరాజు యౌవనంబు వలెనే క్రొత్త. యౌవనం వై వెలయునట్లుగా మేలిచ్చి నీదు భావము సంతుష్టి పరచునుగా. ఆ కారణము చే దేవ సంస్తుతి చెయ్యవే మనసా, శ్రీమంతుడగు యెహోవ సంస్తుతి చెయ్యవే మనసా. పడమటికి తూర్పెంత ఎడమో పాపములకు మనకునంత, పడమటికి తూర్పెంత ఎడమో పాపములకు మనకునంత. ఎడము కలుగా చేసియున్నాడు మన పాపములను ఎడముగానే చేసియున్నాడు. ఆ కారణము చే
దేవ సంస్తుతి చెయ్యవే మనసా శ్రీమంతుడగు యెహోవ సంస్తుతి చెయ్యవే మనసా కొడుకులపై తండ్రి జాలి పడు విధమున భక్తి పరుల కొడుకులపై తండ్రి జాలి పడు విధమున భక్తి పరుల ఎడల జాలి పడును దేవుండు తన భక్తి పరుల ఎడల జాలి పడును దేవుండు ఆ కారణము చే దేవ సంస్తుతి చెయ్యవే మనసా దేవ సంస్తుతి చెయ్యవే మనసా శ్రీమంతుడగు యెహోవ సంస్తుతి చెయ్యవే మనసా దేవ సంస్తుతి చేయుమాన జీవమాయే యెహోవా దేవుని దేవ సంస్తుతి చేయుమాన జీవమాయే యెహోవా దేవుని పావన నామమును తింపుమా నాయంతరంగము లోవసించును సమస్తమా దేవ సంస్తుతి చెయ్యవే మనసా దేవుని సంస్తుతి చెయ్యవే మనసా యెహోవ సంస్తుతి చెయ్యవే మనసా పడమటికి తూర్పెంత ఎడమో పాపమునకు మనకు నంత పడమటికి తూర్పెంత ఎడమో పాపమునకు మనకు నంత ఎడము కలుగా చేసి ఉన్నాడు మన పాపములను ఎడముగానే చేసి ఉన్నాడు ఆ కారణము చే దేవ సంస్తుతి చెయ్యవే మనసా శ్రీమంతుడగు యెహోవ సంస్తుతి చెయ్యవే మనసా దేవ సంస్తుతి చేయుమాన జీవమాయే యెహోవా దేవుని దేవ సంస్తుతి చేయుమాన జీవమాయే యెహోవా దేవుని పావన నామమును తింపుమా నాయంతరంగము లోబసించును సమస్తమా దేవ సంస్తుతి చెయ్యవే మనసా శ్రీమంతుడగు యవ్వనము పక్షిరాజు యవ్వనము వలె క్రొత్తదగునట్లుగా మేలిచ్చి మన భావాన్ని సంతృప్తి పరిచేటువంటి దేవుని సన్నిధి చేయవే మనసా చెత్త చెత్త ఆలోచనలతో చెత్త చెత్త తలంపులతో చెత్త చెత్త ఊహలతో ఎందుకే అటు ఇటు పరిగెత్తుతావు మనసా ఆయన 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 నీ సర్వ రోగమును స్వస్థపరచువాడాయన నిన్ను మేలులతో తృప్తిపరచువాడాయన నూతన బలమిచ్చువాడాయన నూతన శక్తినిచ్చువాడాయన నూతన జీవమిచ్చువాడాయన నీ జీవితాన్ని ఒక మలుపు తిప్పువాడాయన శాశ్వతమైన అక్షయుడకు దేవుడు నీకు నివాస స్థలమాయన ఆయనకు సన్నుతి చేయవే మనసా ఆయన్ని మహిమపరచవే మనసా ఆయనను కీర్తించవే మనసా ఆయనను తలపోయవే తలంచవే ఆయన కొరకు బ్రతకవే మనసా అల్పకాల పాప భోగములెందుకే మనసా ఆయనతో సహవాసము ఈ అధమలోక సుఖాలన్నీ అధిగమించేటట్టు చేస్తుంది మనసా నా మనసా అన్నిటికంటే అందరికంటే దేవుడే నీకు ప్రధానమే మనసా దేవుడే నీకు కేంద్ర బిందువే మనసా నీ ఉనికికి కారణమాయన నీ గమనానికి కారణమాయన నీ ముగింపులో నిలిచేదాయన విడువక ఎడబాయక నిన్ను నిరంతరము కాచేదాయన ఆయన 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 పేరే నజరేయుడు యేసు 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 హల్లెలూయా హల్లెలూయా స్తుతి హల్లెలూయా హల్లెలూయా
కొడుకులపై తండ్రి జాలి, కొడుకులపై తండ్రి జాలి, పడు విధమున భక్తి పరుల ఎడల జాలి పడును దేవుండు, తన భక్తి పరుల ఎడల జాలి పడును దేవుండు. ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా. రెండు చేతుల పైకెత్తి, శ్రీమంతుడగు యెహోవ సంస్తుతి చేయవే మనసా. దేవ సంస్తుతి చేయుమానా, జీవమాయే యెహోవా దేవుని దేవ సంస్తుతి చేయుమానా, జీవమాయే యెహోవా దేవుని పావన నామమును తింపుమా. నాయంతరంగము లోవసించు నో సమస్తమా.